స్వేచ్ఛ మరణం విషయంలో సంచలనం చేయొద్దని మీడియా యాజమాన్యాలకు మహిళా జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛకు నివాళులు అర్పిస్తూ నిన్న సమావేశమైన మహిళా జర్నలిస్టులు ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకున్నారు. స్వేచ్ఛ విషయంలో మీడియా పరిధులు దాటుతుందని చెప్పిన జర్నలిస్టులు ఈ చర్యలు బాధితులకు ఎలాంటి మేలు చేయవని చెప్పారు. కొన్ని ఛానల్స్ తమ వ్యూస్ కోసం స్వేచ్ఛ కుటుంబ సభ్యులను రోడ్డు మీదకి లాగుతున్నాయని విమర్శించారు వాళ్ళు. అయితే ఏదైనా ఒక ఘటనను రిపోర్ట్ చేయడం వరకే జర్నలిస్ట్ పని, దాని విచారణ కాదు. దానికంటూ పోలీసులు చట్టం ఉన్నాయి. అయితే ఆ విషయాన్ని మనం ఎవ్వరం మర్చిపోకూడదని వారు హితవు పలికారు. అయితే అలాగే ప్రెస్ కౌన్సిల్ నిబంధనలను కూడా పాటిస్తూ మీడియా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా సెన్సేషన్ కోసం సెన్సిటివిటీని మర్చిపోకూడదని చెప్పారు. స్వేచ్ఛ కూతురు ఫోటోలను వీడియోలను వెంటనే తొలగించాలని కోరారు. స్వేచ్ఛని మరోసారి చంపొద్దని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛ మరణం విషయంలో మీడియా ఛానళ్లు చాలా సెన్సేషన్ చేసేసాయి. అయితే ఇప్పుడు ఆ మరణ వార్త విషయంలో మాత్రం ఇప్పుడు సంచలనం చేయొద్దంటూ కూడా మీడియా యాజమాన్యాలకు మహిళా జర్నలిస్టులు విజ్ఞప్తి చేయడం జరిగింది. స్వేచ్ఛకు నివాళులు అర్పిస్తూ నిన్న ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మహిళా జర్నలిస్టులు ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వేచ్ఛ విషయంలో మీడియా పరిధులు దాటుతుందని వాళ్ళు అభిప్రాయపడ్డారు. అయితే ఈ చర్యలు బాధితులకు ఎలాంటి మేలు చేయవని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కొన్ని ఛానల్స్ తమ వ్యూస్ కోసం స్వేచ్ఛ కుటుంబ సభ్యులను రోడ్డు మీదకి లాగుతున్నాయని వాళ్ళు విమర్శించారు. ఏదైనా ఒక ఘటనను రిపోర్ట్ చేయడం వరకే జర్నలిస్ట్ పని, దాని వివరణ, దాని విచారణ ఇవన్నీ కూడా పోలీసులు చూసుకుంటారు. దానికంటూ ఒక చట్టం ఉందని చెప్పి కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. ఆ విషయాన్ని మనం ఎవరం మర్చిపోకూడదని వాళ్ళు హితవు పలికారు. అయితే అలాగే ప్రెస్ కౌన్సిల్ నిబంధనలను కూడా పాటిస్తూ మీడియా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా సెన్సేషన్ కోసం సెన్సిటివిటీని మర్చిపోకూడదని వాళ్ళు అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ కూతురు ఫోటోలను వీడియోలను కూడా వెంటనే ఛానల్స్ నుంచి తొలగించాలని చెప్పి కోరారు. స్వేచ్ఛని మరోసారి చంపొద్దంటూ కూడా విజ్ఞప్తి చేశారు.